నారా లోకేష్ బాబు రెడ్ బుక్ను నేను మరవలేను. 53 నెలలు మా నాన్న చంద్రబాబుని జైల్లో పెడితే నేను రెడ్ బుక్ను ఎందుకు మర్చిపోవాలి? ఖచ్చితంగా రెడ్ బుక్ను అమలు చేసి తీరుతాను అని శపథం చేస్తున్నాడు. అది కూడా మంగమ్మ గారి శపథం చేస్తున్నాడు నారా లోకేష్ బాబు. ఇంతకీ నారా లోకేష్ బాబు ఏం మాట్లాడాడో చూసిన తర్వాత మళ్ళీ మనం చర్చించుకుందాం. ఇక్కడికి వెళ్ళి ఎర్రబుక్ అంటారు కదా, హాయిగా మీరు మీరు మీ పని చేయండి అబ్బా. ఎర్రబుక్ దాన్ని పని చేస్తుంది. అందుకే నేను మర్చిపోయా. ఎందుకు మర్చిపోతా స్వామి? ఎందుకు మర్చిపోవాలి స్వామి? తోట చంద్రని చంపేస్తే మర్చిపోమంటావా? నంగల్ సుబ్బయ్యని చంపేస్తే మర్చిపోమంటావా? మర్చిపోతా. చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైలుకి పంపిస్తే ఒక కొడుకుగా నేను మర్చిపోతానా అని అడుగుతున్నా. విన్నారుగా? ఆ ఎవరు ఎంగటయ్యలు, సుబ్బయ్యలు, మంగయ్యలు ఎవరు కూడా నాకైతే అసలు అర్థం కావట్లేదు. 53 నెలలు మా నాన్న చంద్రబాబుని జైల్లో పెట్టారు కాబట్టి నేను ఎలా మర్చిపోయేది అంటున్నారు. ఎవరు మరవమన్నారండి మిమ్మల్ని? మరవద్దండి. 100% మీరు నోట్ చేసుకోండి. 15 నెలలు మీ కూటమి ప్రభుత్వ పరిపాలన చూసిన తర్వాత 100కి 200 మీరు ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా కానీ మీరు అధికారంలోకి కనీసం 10 సీట్లు కూడా గెలవలేరు అన్నది 100కి 200% నిజం. మీ పరిపాలన చూసిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ఈరోజు మీరు పరిపాలిస్తున్న తీరు రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో రెడ్ బుక్తో మీరు ఏదైతే పరిపాలన కొనసాగిస్తున్నారో ఇది రాజకీయంలో అనుభవం లేనితనం అంటారు. రేవంత్ రెడ్డి మాట్లాడినట్లు రాజకీయాలలో నారా లోకేష్ బాబు చాలా చాలా చిన్నపిల్లాడు, రాజకీయం అంటే అతనికి తెలీదు అని రేవంత్ రెడ్డి ఏదైతే చెప్పాడో అది 100కి 100% నిజం. అధికారం ప్రజలు ఒక్కసారి మనకి ఇస్తే కళ్ళకద్దుకుని ప్రజలకు సేవ చేయాలి. రాజకీయం తెలిసిన వాడు ఆ పనే చేస్తాడు. చిన్న పిల్లవాళ్ళు, రాజకీయ అనుభవం లేని వాళ్ళు మీలాగా ప్రవర్తిస్తారు. చిన్నపిల్లాడు ఎలా ప్రవర్తిస్తారో మీరు కూడా అలాగే ఇప్పుడు మాట్లాడుతున్నారు, అలాగే ప్రవర్తిస్తున్నారు. కనీసం విద్యాశాఖని సక్రమంగా పరిపాలించలేని మీరు విద్యాశాఖలో ఎన్ని లోపాలు ఉన్నాయో 10th క్లాసు మూల్యాంకనంలో 69,000 మందిని ఫెయిల్ చేసేశారు. ఇంటర్మీడియట్ పరీక్షలు అయిపోయిన 6 నెలలకు కానీ డిగ్రీ ప్రవేశాలు జరగలేదు. డిఎస్సి అభ్యర్థులకు నోటిఫికేషన్ జారీ చేసి ఎన్ని తప్పులు చేశారో అన్ని తప్పులు చేశారు. విద్యా వ్యవస్థలో ఇప్పటి వరకు ఫీజు రీయింబర్స్మెంట్ గత 7 సెమిస్టర్లుగా పడలేదు. కనీసం విద్యా వ్యవస్థని గాడిలో పెట్టలేకపోయినా విద్యా వ్యవస్థని సక్రమంగా నిర్వహించలేని ఒక మంత్రిగా మీరు పూర్తిగా ఫెయిల్ అయ్యి ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు, పగలు ప్రతీకారాల గురించి మాట్లాడుతున్నారు. ఇది అవగాహన లేని తనం. మర్చిపోవద్దండి. మీరు మరవకుండా రెడ్ బుక్ని అమలు చేసేదే ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు కావాలి. మీరు రెడ్ బుక్ను మరవకుండా ఉంటేనే రాష్ట్రానికి మేలు జరుగుతుంది త్వరలో. ఎందుకంటే మీలాంటి రాజకీయ నాయకులు అధికారంలో ఉండి పరిపాలిస్తున్నప్పుడు రాష్ట్రంలో ప్రజలు ఎలా ఉంటారో, వాళ్ళ బాగోగులు ఎలా ఉంటాయో పరిపాలనను పూర్తిగా పట్టించుకోకుండా పగలు ప్రతీకారాలతో మీరు అధికారం అడ్డం పెట్టుకుని ప్రభుత్వాన్ని నడుపుతున్నారు అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు, ప్రజలని అపహాస్యం చేస్తున్నారు, రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారు. చట్టాలు తయారు చేసే సభకు మిమ్మల్ని ప్రజలు పంపిస్తే వాళ్ళు ఏదైతే మీపై నమ్మకం ఉంచుకుని పంపారో వాళ్ళ నమ్మకాన్ని మీరు ఒమ్ము చేస్తూ ప్రజలను అపహాస్యం చేస్తున్నారు. మీరు ఈరోజు పగలు ప్రతీకారాలతో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎన్ని కుట్రలు చేసినా ఆ కుట్రలనేటివి భవిష్యత్తులో ఒక మహావృక్షం అవుతుంది. అది మిమ్మల్ని కాటేస్తుంది అని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను.